అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇంతకాలం నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్తానండి. దానికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. వీడియో ఎవరికైనా మనకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళైతే ఇది మీరు స్కిప్ చేసేయచ్చండి. ఇది కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ముఖ్యంగా ఏంటంటే పెళ్ళైన ప్రతి ఆడపిల్లలకి కూడా ఉపయోగపడే వీడియో అండి ఇది. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి 2 నెలలు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఏమీ లేదా అని అడిగే సమాజంలో అయితే మనం ఉన్నామండి. నేను చెప్పేది దేని గురించి అర్థమయ్యే ఉంటుంది పిల్లల కోసం. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలానే ఫేస్ చేశానండి. అడిగే వాళ్ళకు కూడా నేను ఒక మాట అయితే అడుగుతున్నానండి. ఇది ఎందుకు అనంటే అలా అడగడం వల్ల ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తికి మనసు చాలా బాధపడుతుందండి. ముఖ్యంగా మా ఇంట్లో ఆడపిల్లలాగైతే ట్రీట్ చేయండి, అంతేగాని ఇంకా పిల్లలు లేరా పెళ్ళయి ఇంతకాలం అవుతుంది అని మాత్రం అనకండి. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు అడిగితే అది వేరు, అలా కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అదే అడుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో అది పడే వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటివి అయితే నేను చాలానే ఫేస్ చేస్తున్నానండి. ఆ డిప్రెషన్లో కొంత నేను చాలా వరకు వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇంతకాలం కూడా. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో అయితే నేను చాలా మెడిసిన్ అయితే వాడి ఉన్నానండి. మొదటిగా అయితే మ్యారేజ్ తర్వాత మాకు 2 ఇయర్స్ కరోనా అయితే వచ్చిందండి. 2021లో కూడా కరోనాకి ఎఫెక్ట్ అయిపోయాము, నేను మా హస్బెండ్ కూడా. తర్వాత 2023లో ఏంటంటే నాకు 2 సార్లు కరోనా ఎఫెక్ట్ అవడంతో హెల్త్ మాత్రం చాలా పాడైపోయింది. అందువల్ల మేము ఒక 3 ఇయర్స్ వరకు అయితే పిల్లల్ని ప్లాన్ చేయలేకపోయాము. ఆ తర్వాత నుంచి కాదనుకోండి, ముందు నుంచే మాకు పిల్లల గురించి ఎవరో ఒకరు మమ్మల్ని అడగడం ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా మాటలైతే ఎక్కువైపోయినాయి. మీకన్నా తర్వాత చేసుకున్న వాళ్ళకి 2 పిల్లలు పుట్టేశారు, 3 పిల్లలు పుట్టేశారు అని ఒక మాట, లేదంటే లోపం నీలో ఉందో మీ ఆయనలో ఉందో చూపించుకోండి అని ఇంకొక మాట, లేదంటే మీ అక్క చెల్లెళ్ళందరికీ బాగానే పుట్టారు పిల్లలు, నీకు మాత్రమే ఇంకా ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉంది అని ఒక మాట. ఇలా ఇంకా చాలానే నేను మాటలైతే పడ్డాను. చాలా బాధ అనిపించేది. ఎదురు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే పెళ్ళైన ఒక ఆడపిల్లని పట్టుకొని అంత టార్గెట్ చేసి అడుగుతారు. ఒక్కసారి అడిగితే సరే, రెండోసారి ఓకే, మూడోసారి లైట్ తీసుకుంటాం. ఇక 4వసారి 5వసారి కూడా వయసు పెరిగిపోతుంది, ఇంకా పిల్లలు లేరు, ఎంతకాలం అయిపోతుంది ఇంకా పిల్లలు లేరు. ఆ మాటలు చాలా కృంగదీసేస్తాయండి. ఆ కృంగుబాట నేను చాలానే భరించాను. అక్కడి నుంచి ఇంకా అన్ని టెస్టులు చేయించుకున్నాము. ఇద్దరిలో కూడా ఏమీ ప్రాబ్లం లేదు మాకు. కానీ ఇంకా మెడిసిన్ వాడడం అయితే స్టార్ట్ చేసాము. మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి 9 ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చేది, ఒక్కోసారి 13 ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది నాకైతే. రోజు ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఇంకా ఒకానొక టైంలో నాకు ఏమైందంటే లాస్ట్ ఇయర్ మే నెలలో నాకు మల్టిపుల్ ఎగ్స్ డోస్ పెంచారు, ఇంజక్షన్ డోస్. దానివల్ల మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఆ బాధ నేను చాలా భరించాను. నేను పడుకోలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని, పొట్టంతా ఉబ్బిపోయి నా 2 చేతులతో పొట్టను పట్టుకొని నడిచేదాన్ని అండి. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేను నేను. మా హస్బెండ్ దగ్గరుండి ఆయన కల్లారా నా బాధను చూసి, మనకి పిల్లలు వద్దులే, నువ్వు ఎంత బాధపడుతూ ఇంజక్షన్ల వల్ల మెడిసిన్ వల్ల నువ్వు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడం, నీ బాధను నేను చూడలేకపోతున్నాం, పిల్లలు లేకపోయారు, నువ్వు ఉంటే చాలు, నీ తర్వాత ఎవరైనా అని మా హస్బెండ్ నన్ను చాలా మోటివేట్ చేసేవారండి. ఆయనే లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ మంత్ డాక్టర్ చెప్పిన డేట్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం, అందులో ఏమీ రాకపోవడం, నెగిటివ్ వచ్చేసరికి బాధపడడం, అదొక నాకు డిప్రెషన్ లాగా అదొకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఒకనొక టైంలో పిచ్చిదాన్ని అయిపోతానా అని అనిపించింది. ఒక నెలలో అయితే ఒకేసారి 10 కిట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు టెస్ట్ చేసుకుంటుంటే మా హస్బెండ్ తిట్టేవారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏంటి పని, రోజు టెస్ట్ చేసుకుంటున్నావు, ఏమన్నా ఉంటే తెలుస్తుంది
కాదు కదా, రోజు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటని మా హస్బెండ్ కూడా తిట్టారు ఒకసారి నన్ను. కాకపోతే నాకు ఆయన అలా అంటున్నా కూడా నాకు మైండ్ అంతా అదొకలా అనిపించేది. ముఖ్యంగా అండి ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అత్తమామల సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలండి. ఇవి ఉంటే ఏ ఆడపిల్ల అయినా తనకు తాను నిలదొక్కుకోగలదు. ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కృంగుబాటుకు లోనైపోతారు. ఎగ్జాంపుల్ నేనే. ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా అదే. చాలా నేను కృంగిపోయాను. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలనిపించేది కాదు, నలుగురిలో తిరగాలనిపించేది కాదు, ఎవరితోనూ మాట్లాడాలనిపించేది కాదు. ఎప్పుడైనా మా హస్బెండ్ బయటకు వెళ్ళి అలా తిరగొద్దాం పదా అన్నా కూడా నాకు వెళ్ళాలనిపించేది కాదు. నేను ఎక్కడికి రాననేసి అయితే చెప్పేదాన్ని. ఇంకా నా మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి చెప్పేవారు, కానీ అవేమీ నాకు అసలు నా మైండ్కి అయితే ఎక్కేవి కాదు. దయచేసి అత్తమామలకైతే ముఖ్యంగా నేను చెప్తున్నానండి, మీరు ఇచ్చే ధైర్యం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మీరే ఇంకా పిల్లలు అవ్వట్లేదని వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అని మీరు అనే ఒక మాట చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ ఇంట్లో కోడల మీద. మీ మీ కూతురు ఎలాగో ఇంట్లో కోడలు కూడా అంతే అనుకొని ముందుకెళ్తే ఇబ్బంది ఉండదండి. మీరు ఇచ్చే అసలు ఎంకరేజ్మెంట్ వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కృంగిపోయి సూసైడ్ చేసుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. చాలామంది మైండ్ సెట్ అలానే మారిపోతుంది. చాలామంది వరకు ఎందుకో ఒకానొక టైంలో నా ఆలోచన కూడా అదే ఉండేది. కాకపోతే నన్ను బాగా చూసుకునే హస్బెండ్ ఉన్నారు, ఆయన నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం నేను తీసుకోవచ్చా లేదా అని నాకు నేను ప్రశ్నించుకొని నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. ఒక పక్కన మనసు వేరేలాగా ఆలోచించేది, ఇంకో పక్కన మైండ్ ఈ విధంగా ఉండేది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఏ విధంగా ముందుకెళ్ళానో కూడా ఇప్పుడు తలుచుకుంటుంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది. నేను అంత బాధపడ్డానండి. ఆ మల్టీప్లెక్స్ రిలీజ్ అయిపోయినప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఏమో ఇంక ఇదే నాకు లాస్ట్ స్టేజ్ ఏమో, నేను తెల్లవారి నా భర్త ముఖం చూడగలనా అని ఒక స్టేజ్కి వచ్చేసానండి. పరిస్థితి అంతలా ఉండేది నాకు. ఇంకా ఫైనల్గా డాక్టర్ అయితే ఇంజెక్షన్స్ ఆపేసి ఒక నెలకి ఆపేశారు. కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ జూన్లో స్టార్ట్ చేశారు. నాకు జూన్లో ఏం చేశారంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలనేసి చెప్పారు. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో కూడా ప్రాబ్లం ఏమీ లేదు, అంతా బాగానే ఉందని వచ్చింది. ఇంజెక్షన్స్ స్టార్ట్ చేశారు. డాక్టర్ ఒకటే చెప్పారు, ఇంక ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అమ్మ, ఇప్పుడు కనుక కన్సీవ్ అవ్వకపోతే ఐయుఐకి వెళ్ళాల్సి ఉంటుంది. సిటీని బట్టి హాస్పిటల్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. మీరు కనీసం ఒక 1 lakh అయినా చేతులు పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకా నేను బయటకే పంపించేస్తాను ఐయుఐకి, తర్వాత మీరు నా దగ్గరికి రానవసరం లేదు అని డాక్టర్ అయితే చెప్పేశారు. ఇంకా నాకు నెత్తి మీద పిడుగుపడనంత పని అయింది. 1 lakh అంటే ఇప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అని నాకు అదొకలాంటి దిగులు వచ్చేసింది. ఇంకెలా అయితే ఇంజెక్షన్స్ అయిపోయినాయి. నాకు నెలకి 13 ఇంజక్షన్లు, ఒక్కసారి 9 నుంచి 13లోకి వచ్చింది. రోజు చేయించుకునేదాన్ని. ఇంకప్పుడు ఏం చేశానంటే ఇంకా దేవుడి మీద భారం వేశాను. ఇంకా దేవుడా ఇంతవరకు పరిస్థితి వచ్చింది, మా చేతిలో అయితే ఏమీ లేదు, డాక్టర్ చేతిలో కూడా ఏమీ లేదు, వేరే ఆప్షన్కి వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ట్రీట్మెంట్కే నాకు నెలకు 40,000 ఖర్చు అయ్యేది. మా హస్బెండ్ నెలకు 40,000 ఖర్చు పెట్టి కూడా ఏ రోజు కూడా మీ పేరెంట్స్ చూపించట్లేదు, మొత్తం నేను పెట్టుకుంటున్నానని కానీ వేరేలాగా ఇప్పుడు ఏమీ మాట్లాడలేదండి. ఆ విషయంలో కూడా నేను చాలా గిల్టీగా ఉన్నాను. నా వల్ల ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అనే ఫీలింగ్ నాకు ఒకనొక టైంలో నాకు వచ్చేసింది. ఇంకా లాస్ట్కి ట్యూబ్ టెస్ట్ అంతా అయింది, ఇంజెక్షన్ చేయించుకున్నాను. ఈ గ్యాప్లోనే వీటితో పాటు వాడే మెడిసిన్స్ వేరు, ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత వాడే మెడిసిన్స్ వేరండి. పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి 18వ రోజు వరకు నేను ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ కూడా పెంచేవారు. అలా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుండగానే నాకు జూలై 21కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా వచ్చి నన్ను మీట్ అవ్వాలి అని చెప్పారు డాక్టర్. ఇంకా జూలై
20వ తారీఖు సండే వచ్చింది. సండే చర్చ్కి వెళ్ళాము. ఇంకా చర్చ్లో ప్రేయర్ చేస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళ కోసం, జాబ్ లేని వాళ్ళ కోసం, పూర్ పీపుల్ కోసం, మ్యారేజ్ కాని వాళ్ళ కోసం చేస్తున్నారు. ఇంకా ఆ టైంలో నేను పొట్ట మీద చెయ్యి వేసుకొని ప్రేయర్ అయితే చేస్తున్నాను, కానీ నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. నాకు జనాలు అన్న మాటలు నా మైండ్లోకి వచ్చేసినాయి ఒక్కసారిగా. వయసు పెరిగిపోతుంది, పిల్లలు లేరు, పెళ్ళయి అప్పుడే ఇది 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేస్తుంది, పిల్లలు లేరు. ఈ అమ్మాయి కన్నా తర్వాత పెళ్ళైన వాళ్ళకైతే 2 పిల్లలు పుట్టేశారు, ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు లేరు అని అదొక మాట. మా అమ్మని కూడా ఈ 4 పిల్లల్లో 3 ఆడపిల్లలకి పిల్లలు బాగానే పుట్టేశారుగా, ఈ అమ్మాయికి ఎందుకు పిల్లలు అవ్వట్లేదు అని అడగడము, ఇవన్నీ నాకు ఇంకా ఒక్కసారిగా మైండ్లోకి వచ్చేసినాయి. నేనైతే ఒక్కటే అనుకున్నాను, ఇది నువ్వు ఇచ్చిన జీవితం తండ్రి, ఏది ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా అది నీ చిత్తమే. ఒకవేళ నేను గొడ్రాలుగానే ఉండాలి అని ఏమన్నా ఉందేమో నా నా రాతలో, అదైనా నాకు ఇష్టమే. ఇంకేదైనా మీ చిత్తం అని ఇంకా దేవుని చిత్తానికి వదిలేసాను. తెల్లవారితే నేను మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడల్లా ఈ మంత్ కూడా ఏమీ లేదు మేడం అని చెప్తుంటే ఆవిడ అయ్యో అని నన్ను ఆవిడ జాలిగా చూడడం, ఇవన్నీ నాకు మైండ్లో ఉండిపోయినాయి. రేపు నేను ఏ విధంగా డాక్టర్ని ఫేస్ చేయాలి, నా మొక్క ఎలా చూపించాలి అని ఏదో లాంటి ఆలోచనలు అయితే నా మైండ్లోకి వచ్చేసినాయి. ఇంకా తెల్లవారి జూలై 21 మండే రానే వచ్చింది. నేనైతే టెస్ట్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచాను, అది కూడా కిట్ మా హస్బెండ్కి తెలియకుండా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ముందు నెలలో నేను చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది, పిచ్చిదానిలాగా చేసుకుంటున్నావు అని అన్నమాట నాకు బాగా గుర్తుండిపోయింది. నెక్స్ట్ డే నేను ఆయనకి తెలియకుండా ఇంకా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ లేచాను. కాకపోతే ఇప్పుడు ఇది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, ఎవ్రీ మంత్ లాగా నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి, నా మొఖం ఎవరికి చూపించుకోలేను అనే ఫీలింగ్ నాకైతే వచ్చేసింది. ఏదైనా కూడా తప్పదు కదా, డాక్టర్ని అయితే మీట్ అవ్వాలి. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోకపోయినా డాక్టర్ అయితే హాస్పిటల్కి వెళ్ళాక కంపల్సరీ టెస్ట్ చేస్తారు, అక్కడైనా ఏదో ఒకటి తేలాల్సిందే కదా. అదేదో ఇంట్లోనే నేను టెస్ట్ చేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి అవమానపడాల్సిన అవసరం ఉండదని అదొకలాంటి ఫీలింగ్ నాకు వచ్చేసింది. టెస్ట్ చేసుకున్నాను. నేను టెస్ట్ చేసుకున్న వెంటనే నాకు 2 లైన్స్ వచ్చేసినాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో. అసలు ఆ టైంలో నాకు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపించేసింది. ఎందుకంటే ఇది నిజమా, అసలు ఇది నిజమేనా, లేదా కిట్టే ఏమన్నా ప్రాబ్లం ఉందా కిట్లో అని చాలా చాలా అదొకలాంటి ఇదైతే నేను ఫేస్ చేశాను. ఇంకా మా హస్బెండ్కి చెప్పాలంటే ఇది నిజమో కాదో తెలియదు. ఇప్పుడు ఆయనకి హాస్పిటల్ దాన్ని అవుతానా ఏంటి అనిపించింది. ఎలా అయితే వెళ్ళాను, ఆయనకి పడుకున్నారు, అప్పటికి లేవలేదు. లేపాను, ఏంటి అని అడిగారు, అప్పటికి నాకు చెప్పడం రావట్లేదు. నాకు కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసి నాకు నోటి వెంట మాట కూడా రావట్లేదు. కిట్ చూపించాను. కిట్ చూపిస్తే ఎందుకు మరి గుడ్ న్యూసే కదా, ఎందుకు సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవడానికి నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని ఆయన అన్నారు కానీ మా ఇద్దరికి కూడా ఇది నిజమో కాదో అనే ఒక ఇదిలో ఉండిపోయాం మేమిద్దరం కూడా. అయితే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తూ ఇంకొక మాట అన్నారు, ఇంకొక కిట్ తెచ్చుకొని ఇంకోసారి టెస్ట్ చేసుకొని అప్పుడు డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళు అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి కూడా ఆఫీస్లో తొందరగా సెలవు దొరకదు. నేనే 3 ఇయర్స్ నుంచి నేనే తిరిగి నేనే అన్నీ చేయించుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా ఆ రోజు నాకు కూడా నమ్మకం కుదరక వేరే కంపెనీ 3 కిట్లు తెచ్చుకొని 3 ఒకేసారి టెస్ట్ చేసుకున్నాను. 3 ఒకేసారి టెస్ట్ చేసుకుంటే 3 కూడా పాజిటివ్ వచ్చినాయి. ఇంకా అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఇంకా ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ కంగ్రాట్స్ చెప్పారు. చెప్పి నీ శ్రమ ఊరికే పోలేదు, మీరు పెట్టిన డబ్బులు నీ శ్రమ ఊరికే పోలేదమ్మా, కంగ్రాట్స్ అని చెప్పారు. ఇంకా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత డాక్టర్ ఇంకేం టెస్ట్ చేయించలేదు. ఇంకా డైరెక్ట్ ఆవిడ టెస్టులు రాసేసారు, బ్లడ్ టెస్టులు
షుగర్ టెస్ట్ ఇవన్నీ రాశారు, స్కానింగ్స్ అన్నీ రాశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత నాకు 4 months వరకు కూడా కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. 5th month నుంచి నాకు కంట్రోల్ అయినాయి. 5th, 6th, 7th ఎండింగ్కి వచ్చేసరికి హై లెవెల్ షుగర్స్ ఉన్నాయని తెలిసింది. మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు అప్పుడు